అందరికీ చెప్పి దయచేసి లైవ్ని కొంతమందికి షేర్ చేయండి. జేబీ బ్రదర్ లైవ్ని షేర్ చేయండి, వీలైతే నేను కూడా లైవ్ షేర్ చేస్తా. జేబీ బ్రదర్ శ్రావణ్ కుమార్, నేను లైవ్ని కొంతమందికి షేర్ చేస్తాను, వీలైతే లైవ్లోకి వచ్చిన వారు లైవ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అన్న జైవన్న ఎలా ఉన్నారు? ఫన్ రోజు అన్న చాలా రోజులైంది లైవ్లోకి వచ్చి. లైవ్ షేర్ చేయన్న గ్రూప్లోకి. జైబీ రాజుబాబు తమ్ముడు ఎలా ఉన్నావు? జైబీం అన్న ప్రస్తుతానికి నేను జైబీం వరకే ఉన్నాను, తర్వాత విషయాలు తర్వాత చెప్తాను. లైవ్ షేర్ చేయండి గ్రూప్లోనికి. చాలా రోజులైంది లైవ్లోకి వచ్చి. జైవి అన్న బాగున్నానన్నా. ప్రవీణ్ గోగి జేబీ తమ్ముడు, చాలా రోజులైందని నేను చూసి. తమ్ముడు నేను చూసి చాలా రోజులైంది. లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ ఫస్ట్ షేర్ చేయండి, తర్వాత మాట్లాడుకున్న విషయాలు ఏమున్నాయి. నేను మాట్లాడేది ఏమన్నదో మీరు ఏమైనా పెట్టే కామెంట్లు పెట్టి దాన్ని బట్టి నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. నిన్న పెట్టాను నేను పోస్ట్. జేబీ తమ్ముడు చాలా రోజులైంది కనిపించే. కోవిడ్లోనే ఉన్నావా ప్రవీణ్ తమ్ముడు? ప్రవీణ్ గోగి కోవిడ్లోనే ఉన్నావా? అయితే నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నేను మహాశాన్ నుంచి రాజేష్ గారిని విడిచి బయటికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి, అది కారణం ఏంటి, ఎందుకు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్న దాని గురించి. అదేవిధంగా ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. రాజేష్ గారు మన చాలా సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తున్నాడని, అదేవిధంగా ప్యాకేజ్ ఏదో తీసుకున్నాడు రాజేష్ గారు అని చెప్పేసి కూడా చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. అందులో నిజం ఎంత ఉంది, ఎంత తీసుకున్నారు ఏంటి అన్న దాని గురించి కూడా నాకు తెలిసిన సమాచారం చెప్పడం కోసం నేను ఈ లైవ్ పెట్టాలని నేను పెడుతున్నాను. నా వివరణ ఏంటన్నది, నా మహాశయంలో ప్రస్థానం ఏంటన్నది నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా వీలైతే కనుక ఈ లైవ్లోకి
జనసేనకు సంబంధించి జన సైనికులు ఎవరన్నా ఉంటే కూడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, వచ్చే ఈ ప్రభుత్వంలో పవన్ గారి పాత్ర కూడా ఉండాలి, అదేవిధంగా ఈ కేంద్ర బీజేపీ పార్టీలో పవన్ గారి పాత్ర కూడా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. వాళ్ళతో కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని నా ఆలోచన. వీలైతే కనుక అలాంటి వాళ్ళు వస్తే తప్పనిసరిగా నేను లైవ్లోకి తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. అయితే రాజేష్ గారు రాజకీయాలు ఆయన నిలకడలేని వ్యక్తి, అదేవిధంగా రాజేష్ గారు మాట మీద నిలబడని వ్యక్తి. రాజేష్ గారు పార్టీలు మారుస్తూ ఉంటాడు, ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడనేవారు, అదేవిధంగా రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి వాళ్ళు, ఇలాగా అనేకమైనటువంటి కామెంట్లు చూస్తున్నాను. వీటికి సంబంధించి కూడా ఎవరైనా మాట్లాడి వివరణ ఇవ్వాలనుకుంటే కనుక నా లైవ్ ముఖంగా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడచ్చు. నేను ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ పెదపాటి అన్న లైవ్లోకి వచ్చాడు. అన్నయ్య రిక్వెస్ట్ పెడితే కనుక అన్నయ్యని కూడా లైవ్లోకి తీసుకుని మాట్లాడాలని నేను అనుకుంటున్నాను, ఆయన వివరణ కూడా తీసుకోవాలని. లైవ్ని షేర్ చేశారని అనుకుంటున్నాను. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే కూడా నేను మాట్లాడదలుచుకున్నది మాట్లాడేసిన తర్వాత నేను ఎవరన్నా లైవ్లోకి వచ్చి మాట్లాడాలనుకున్న వాళ్ళకి కూడా నేను లైవ్లోకి తీసుకుని మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇక స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా మహాశయాన్ని నుంచి బయటకు వచ్చేయాలి, రాజేష్ గారిని మహాశయాన్ని వదిలి నిన్నటి లైవ్ చూసిన తర్వాత అని నేను పోస్ట్ పెట్టాను. దాని గురించి ముందు మాట్లాడితే బాగుంటుందా, తర్వాత లేదంటే కనుక రాజేష్ గారి ప్యాకేజీలు ఈ వైసీపీకి కోవర్ట్ అన్న దాని గురించి మాట్లాడితే బాగుంటుందా, ఒకసారి చెప్పండి. అయితే ముఖ్యంగా నేను ముందుగా రాజేష్ గారి గురిని విడిచి మహాశయాన్ని విడిచి ఎందుకు బయటికి రావాలంటున్నాను, అది కరెక్టా కాదా అన్నది మీరు చెప్పండి. నేను ఎందుకు రావాలనుకున్నాను అన్నది నేను ముందుగా నేను చెప్పేస్తాను. అయితే మహాసేన రాజేష్ గారు మహాసేన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, రాజేష్ అన్న గారు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చారు, ఈ మహాసేన స్థాపించి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. మరి 7 సంవత్సరాల్లో రాజకీయంగా కానీ జాతిపరంగా కానీ సమాజపరంగా ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, ఆయన సాధించింది ఏంటి, ఆయన కోల్పోయింది ఏంటి, ఆయన ఇక ముందు ఏమన్నా సాధించగలుగుతాడా, లేదంటే సాధించకుండా ఇలాగే మిగిలిపోతాడా అన్న ఇవన్నీ నేను ఆలోచన చేసిన తర్వాత, అదేవిధంగా అన్ని వర్గాల్లో నుంచి నాయకులు పుట్టుకొస్తూ ఉంటారు, అన్ని వర్గాల్లోనూ కుల నాయకులని రాజకీయంగాను కానీ ఇలాగా నాయకులు వస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఈ నాయకుల్లో కూడా చాలా రకాలన్నమాట. ఎవరంటే కొంతమంది అజమాయిషి జులుం చూపించే వాళ్ళు అయితే, కొంతమంది వాళ్ళ పక్క నుండి బానిసత్వంగా ఉండి చాలామంది అయ్యి ఇలా ఆయన అనుచరుడు ఈయన అనుచరుడు అని చెప్పేసి కింద ప్రజల్ని పేద ప్రజల దగ్గర నాయకుడిగా చాలామంది అని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చట్టసభలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాయకుడి దగ్గర అణిగి ఉండి నాయకుడిగా అలాగా కార్యకర్తలుగా ఉండిపోవాలని వాళ్ళు ఉంటారు. ఇలాగా కొన్ని అనేక కేటగిరీల్లో నాయకులు ఉంటారు. మరి రాజేష్ గారు ఏ కోవకు చెందిన నాయకుడు, ఈయన జాతి కోసం ఏమైనా చేయడానికి వచ్చాడా, లేకపోతే ఆయన స్వార్థం కోసం వచ్చాడా, లేదంటే ఆయన ఏదో జాతిని అడ్డం పెట్టుకుని ఆయన ఏమైనా సంపాదించడానికి వచ్చాడా, లేకపోతే జాతిని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవించడానికి వచ్చాడా, ఆయన ఎందుకు వచ్చాడు, మరి రోజు రోజుకి ఆయన స్టాండ్ ఎందుకు మార్చుకుంటా ఉన్నాడు, ఆయన ఆ విధంగా స్టాండ్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటే వెనక మాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉండి సాధించేది ఏముంది, ఇలాగా అనేక రకాలుగా ఆలోచన చేసుకుంటా వచ్చాను. ఇవన్నిటిని ఆలోచన చేసిన తర్వాత నేను మహాసేనలో కొనసాగాల, రాజేష్ అన్నగారి నాయకత్వాన్ని సమర్థించాలా,
మరి రాజేష్ అన్నగారి నాయకత్వాన్ని సమర్థించి ఆయనకి మా వంతు సహకారం అందించాలని అందిస్తే ఆయన ఏం సాధిస్తాడో మళ్ళీ అని ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు, అదేవిధంగా రాజేష్ అన్న గారి మీద కూడా విమర్శన చేసేవాళ్ళు చాలామంది కూడా, నా వాయిస్ వస్తుంది కదండి, రాజేష్ అన్న గారి మీద విమర్శన చేసేవాళ్ళు కూడా ఏం విమర్శలు చేస్తారంటే, నిలకడలేని వ్యక్తి, ఇతను రాజకీయంగా రాణించలేడు, ఇతను ఏం సాధించలేడు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ నాకు ఆలోచన. ఎందుకంటే నేను రాజేష్ అన్న గారిని ఒక నాయకుడిగా చూశాను. ఆయన ఏదైనా సాధించగలడు. ఎంత కష్టమైన, ఎంత పెద్ద పోటుగాడైనా కానీ తప్పు అని అనిపిస్తే దాన్ని మీద నిలబడి పోరాటం చేయగలడు, ప్రశ్నించగలడు. అదేవిధంగా అది ప్రజలకి అతను జరుగుతున్న తప్పు ఏంటన్నది చూపించి దాన్ని ఒప్పించగలడు. అదేవిధంగా ఆయన కనుక ఒక అధికారంలో ఉన్న పార్టీలో కానీ, లేదంటే ఆయన ఒక నాయకుడిగా ఎదిగితే కనుక కులము మతము చూడకుండా ఆయన దళిత్ అనే పదాన్ని ఎత్తుకొచ్చాడు. కాబట్టి ఎవరైతే అంచబడుతున్నారో వాళ్ళకి 100% న్యాయం చేయగలడు అని నమ్మి పూర్తిగా ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అయితే మరి ఈయన పార్టీలు మారుతున్నాడని చెప్పేసి అంటా ఉన్నారు, నిలకడలేని వ్యక్తి అని అంటా ఉన్నారు, ఈయన ఏం సాధించలేడు అని అంటా ఉన్నారు, కులం గురించో మతాల గురించో స్విచ్ తిప్పి మాట్లాడతాడు అని చెప్పేసి కొన్ని వర్గాలు ఆయనకి మొన్న సీట్ వచ్చినప్పుడు కూడా వ్యతిరేకించారని చెప్పేసి మనం చూసాం. ఆ సీట్ని ఏ విధంగా కోల్పోయారు అన్నది కూడా చూసాం. మరి ఇలాంటి సమయంలో ఆయన నాయకుడిగా మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనము ఏ విధంగా ఆశించి ఆయన ఏదైనా ఒక మంచి పొజిషన్, ఒక నాయకుడు స్థానంలో ఉంటే మాకేదన్నా మేలు జరుగుతుందని మేము ఏదైతే కోరుకుంటున్నామో ఇవన్నీ ఈయన ద్వారాగా సాధ్యమవుతాయా అన్న ఒక ఆలోచన చేసినప్పుడు నాకు గతంలో వైసీపీ పార్టీ అన్న ప్రస్తుతం మరి క్రైస్తవుల గురించి, దళితుల కోసం, వెనకబడుతున్న వర్గాల కోసం, వీళ్ళందరి కోసం వచ్చారు. తమ్ముడు రాహుల్ గ్రూపుల్లో లైవ్ షేర్ చేయి. అయితే వచ్చాడు. తర్వాత మనం ఈ విధంగానే ఉంటే కనుక మన కష్టార్జితంతో తల కొంత వేసుకుని మన వాళ్ళు ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళకి ఏదో సహాయం చేసుకుంటున్నాం. కానీ ఇది కాదు కదా మనకు కావాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది రాజ్యాధికారంలోకి వెళ్ళాలి. మనం ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం ఎవరినూ అందరం ఎక్కించి మనల్ని కాళ్ళు చేతులు పట్టుకుని బతుమాలుకుని వాళ్ళు కొడితే కొట్టించుకుని, తిడితే తిట్టించుకుని, వాళ్ళు ఏదో ముష్టేసినట్టు అయితే దాన్నే మనం బ్రతకటమేనా? కానీ అసలు మనం ఇంత జనాభా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అసలు వడ్డించే దగ్గర ఉండాలి తప్ప ఆడెవడో ఈసరితే ఆ ఎంగిలి మీదకి నాకే పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి అని ఈ సిద్ధాంతాన్ని ఎత్తుకుని రాజకీయంగా ముందుకెళ్లాలన్నప్పుడు మరి మన బలం ఏంటి, మన బలహీనత ఏంటన్న దాన్ని వేరే చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మన జనాభా కానీ మరి ప్రజలందరూ కూడా ఏ పార్టీలకి మరి కనెక్ట్ అయిపోయి ఉన్నారో, మనం కూడా సొంతంగా ఒక కులాన్ని మతాన్ని ఎత్తుకుని మనం ఏది సాధించలేం. కాబట్టి అందరిలో కలిసి మనల్ని అందరూ కూడా మోటివేట్ చేసుకుని మనం అందరితో కలిసి మన బలాన్ని పెంచుకోవాలి, మనం కూడా ఆ స్థానానికి చేరుకోవాలని నిర్ణయం తీసుకుని అప్పుడున్న పరిస్థితుల్లో మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన చూసి ఆయన బిడ్డగా గతంలో మరి వెనకబడిన పేదలకి, నిరుపేదలకి అంత ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి అంతగా అందే కాదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వీలైనంత వరకు మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి కూడా మరి మేలు జరిగిందని మన అందరము నమ్మము. గతంలో లేనటువంటి, రాజకీయాల్లో లేనటువంటి కొత్త పేదలు ఎంతో కొంత లాభపడే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితి వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతాడని నమ్మం. అప్పుడు మన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానంతో, ఆ కనెక్టివిటీతో వాళ్ళ అబ్బాయిని కూడా మనం అధికారంలోకి తీసుకురావాలని కోరుకున్నాం. ఆ సందర్భంలో మహాసేనలో కొనసాగి రాజేష్ గారి నాయకత్వాన్ని అప్పుడు సమర్థించే వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి.
మనం ఆ పార్టీతో ఉంటే కనుక మనకు కూడా మన సమస్యలు ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఇంకా మనం ఎన్ని మేలు పొందుకోగలుగుతామో దగ్గరుండి ఆయనతో చెప్పి మాట్లాడి మరీ చేయించుకోగలం, అంత పేదల పక్షాన ఆయన నిలబడతారని నిర్ణయించుకుని అప్పుడు రాజేష్ అన్న గారు మహాసేన నుంచి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయటం, మేమందరము అప్పుడు మహాసేన నిర్ణయానికి కలిసి ఆ రోజుని వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయటం. పార్టీ ముందు మేము ఏదైతే అనుకున్నామో అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాకపోయినా మా ఆయన మీద ఉన్న నమ్మకము గౌరవము మాకు ఎక్కడికి పోకపోవడం వల్ల గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఈ జనసేన టీడీపీ ఈ పొత్తులో అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా మనసంతా కూడా జగన్ గారి చుట్టూరే తిరుగుతుంది కనుక మేము తెలుగుదేశాన్ని అంత బిలీవ్ చేయలేకపోయాం, నమ్మలేకపోయాం. వాళ్ళు ఇంటి చేస్తున్నా మాకు ఇది ఏముంది, జగన్ గారు ఇంకా ఎక్కువ చేస్తారన్న ఆలోచనలోనే ఉన్నాం. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా మేమంతా జగన్ గారి అంటానే ఉండేవాళ్ళం. జగన్ గారు చేసిన ధర్నాలు కానీ, ఆయన చేసిన పాదయాత్రలు కానీ, ఆయనకు విద్యుత్ మీద, రైతుల గురించి, ఉద్యోగాల గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించి, ఆయన ఏ ధర్నాలు ఎన్ని రాస్తారోగులు ఎంతంత ఆడావుడు చేసినా అవన్నిట్లో చంద్రబాబు నాయుడు గారినే తప్పుపట్టి ఆయనకి సపోర్ట్గా నిలబడటం. తర్వాత ఎలక్షన్లో మరి ఎందుకంటే కొత్త కొంచెం బులుపుగా ఉంటుంది కాబట్టి జగన్ గారి కోసం ప్రయత్నించడం, జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏంటన్నది, ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని కాకుండా మరి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేర్చకుండా, ఇప్పుడు గతంలో మన వాళ్ళు చెప్పారు కదా, కోడికి ఆ బొచ్చంతా పీకేసి ఎదర 2 గింజలు ఎత్తే బొచ్చు పీకిన సంగతి మర్చిపోయి ఆ గింజల గురించి ఎగబడతాయి అన్నట్టుగా మనకున్న పథకాలని, మనకున్న బాబాసాహెబ్ అంబేద్కర్కి మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని అన్నిటిని కూడా కాలు రాచేసి ఏదో పింఛన్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం. మన వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసేది కానీ, ఆంధ్రప్రదేశ్ సంపద కానీ పింఛన్ల కోసము, అమ్మ ఒడుల కోసమే పనిచేస్తుంది తప్ప ఆ వెనకాల వచ్చి ఆదాయం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ చిత్రం ఏంటి, అసలు ఈ బిజినెస్లో, వ్యాపారాలు, ఈ కాంట్రాక్ట్లో ఈ విధంగా ఎంత సొమ్ము, ఎంత సంపద పక్కదోవ నుంచి కొల్లగొట్టుకుపోతున్నారో మన వాళ్ళకి అంత గ్రహించి సత్తా సామర్థ్యం మన వాళ్ళకి లేదు. ఎంతసేపు కూడా ఇప్పుడు అంటున్నారు వైసీపీ నుంచి మన విజయ్ అన్నని కంపల్సరీ నేను లైవ్లోకి తీసుకుని మాట్లాడాలి అన్న వర్షం కూడా నేను విన్నాను. గతంలో కొంత మెసేజ్ల రూపంలో మేము కొన్ని మెసేజ్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఈ లైవ్ ముఖంగా అన్నతోటి కూడా లైవ్లోకి తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మనకి పాలన అంటే పింఛన్లే, డబ్బులు పంచిపెట్టడమే, ఇదే ఆలోచన. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటేయండి, మీ కుటుంబంలో ఎవరింట్లో మేలు జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, మేలు జరగటం అంటే వృద్ధులు అన్న వాళ్ళకి పింఛన్లు వచ్చి, మరి అమ్మ ఒడికి సంబంధించి ఆయన ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేర్చకపోయినా ఒక్కొక్క విడత 2 విడతలు వేసినట్టున్నారు. 5 సంవత్సరాల్లో 2 విడతలు 3 విడతలు వేశారు అంతే. ఇలాగా సక్రమం కాకపోయినా ఏదో రూపంలో 5 సంవత్సరాలు ఒక్కసారైనా ఏదో రూపంలో ఎవరొకరు అందింది. అదే మీ ఇంట్లో మేలు జరిగింది అంటున్నారు. అయితే మనకి ఎదరి నుంచి మన చేతిలో పెట్టిదే మనకు కనిపిస్తుంది. వెనకాల నుంచి కరెంటు బిల్లుల రూపంలోనో, ఈ మద్యం రూపంలోనో, లేకుంటే ఎవరన్నా ఏదన్నా చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే దానికి గతంలో వెచ్చించిన అమౌంట్ కంటే ఇప్పుడు ఎంత వెచ్చింతనో, ఎంత వేరే రూపంలో మన నుంచి వెళ్ళిపోతుంది అన్నదే మన వాళ్ళు గ్రహించే పరిస్థితిలో చాలామంది లేరు, చాలా మటుకు కూడా గ్రహించారు. మరి ఇట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో దళితులకి, వెనకబడిన వర్గాలకి ఎక్కువ నష్టం జరిగింది, చాలా పెద్ద నష్టం జరిగింది. కానీ వీళ్ళకి అందరికీ చెప్పింది ఏంటంటే మీకు డబ్బులు ఇచ్చాం, అదే మేము చేసిన అభివృద్ధి అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి కొంతమంది అలవాటు పడిపోయి, అంతే కదా మన వాళ్ళ పరిస్థితి, మరి కొంతమంది ఇంకా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో మరి దళితులకి గత సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా మన హ్యాండ్ ఓవర్లో ఉన్న భూములు లాగేసుకోవటం కానివ్వండి,
మనకు వచ్చిన పథకాలన్నీ పీకేయడం, ఇవన్నిటిని ముఖ్యంగా ముస్లిం వర్గానికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో మన రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్గా నిలబడే విషయంలో కానివ్వండి, ఈ విధంగా ఏ రూపంలో చూసుకున్నా మనకు అన్యాయమే జరుగుతుంది. మరి ఇంత ఏరి కోరి ఇంత కష్టపడి పనిచేసిన మరి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుంటాక ఎన్నో ఆయాస ప్రయాసాలు పడి మరి తీర్చేసుకున్న ప్రభుత్వం చివరికి మనకే అన్యాయం చేస్తుందన్న సమయంలో మరేంటి పరిస్థితి? ప్రస్తుతానికి పార్టీలు పక్కన పెట్టి ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాల్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం పనిచేస్తే గనక ఏమైనా రెక్టిఫై చేసుకుని ఈ తప్పులు జరగకుండా ఉంటాయేమో అన్న నిర్ణయంతో రాజేష్ అన్నగారు మరి పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది సంవత్సరం లోపే బయటకు వచ్చి ఆయన మళ్ళీ ఇదే ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది. ఆయన ఏ పార్టీకి అప్పుడు సపోర్ట్గా లేరు. మరి మా పరిస్థితి ఏంటి? మేము రాజేష్ అన్న గారు ఒక నాయకుడు, ఆయన మనకేదో మేలు చేస్తాడు, ఆయన మాకేదో ఎంత అంతా చేసేస్తాడని మనం వెళ్ళాం. మరి ఈయనేమో అధికార పార్టీ తప్పు చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పేసి ఈయన యుద్ధం ప్రకటించాడు. మరి ఆయనతో పాటు మనం కూడా ఆయనతో ఉంటాం. ఉన్న తర్వాత మరి మనకేంటి, మనం కూడా ఈ ఇబ్బందుల్లో పడవలసిందేనా అనే ఆలోచన. కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, జైలు పోలైనా ప్రాణాలు పోయినా నాకే జరగాలి తప్ప నా వెనకున్న ఎవరికి కూడా ఆ అపాయం కానీ, ఆ శ్రమ కానీ, ఆ కష్టాన్ని కానీ నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ఎటువంటిది జరగకూడదని ఆయన చాలా ప్రొటెక్టివ్గా ఏది చేసినా ఆయన మీదే పెట్టుకున్నాడు. ఏ సమస్య అయినా ఆయనే బరాయించాడు, కేసులు పెట్టించుకున్నాడు, జైలు పాలయ్యాడు. ఆయన మీద దాడులు జరిగినా కూడా దాడులు అనుభవించారు. కానీ మన రాజకీయాలంటే ఇప్పుడు అది లేదు కదా. అసలు రాజకీయం అంటే మనం జైలు పాలైపోవటము, లేకపోతే దెబ్బలు తింటము, ప్రాణాలు కోల్పోవటం అన్నది కాదు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేది. ఏంటి మనం చూస్తూ ఉన్నాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లాయల్టీగా ఉంటాం. మరి వాళ్ళు ఏదో చిన్న చితక పనులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లో, లేదా ఏదో నాయకుడి పక్క నుండి అని ఆ పక్కలు నేను బెదిరించో, లేకపోతే ఇలాగేదో సెటిల్మెంట్లు చేసుకునో, లేకుంటే ఏదో రకంగా నాయకుడికి ఎదిగి బలపడటం. అదే కదా మనకు ప్రస్తుత రాజకీయ నాయకులు చేసే పని. మరి ఈయనేంటి, అధికారంలోకి వచ్చిన పార్టీని కాదని మా జాతికి అన్యాయం జరుగుతుంది, వెనకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, నేను ఎంతవరకైనా దిగుతాను అంటున్నాడు. మరి ఆయన ఉన్న వాళ్ళు వెనకాల ఉన్న మా పరిస్థితి ఏంటి? ఓకే, బరాయించాం. మరి పేద ప్రజల కోసం వచ్చాడు, కష్టపడుతున్నాడు అన్నీ అనుకున్నాం, ఆయన వెనకాల ఉన్నాం. ఓకే, మరి గత సంవత్సరం క్రితం మరి ఆ పార్టీ ఇలా కేసు మీద కేసు పెడుతుంది, ఆయన వెనకాల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కుర్రవాళ్ళకి వాళ్ళు డబ్బులు చూపించో, లేకుంటే అది చూపించి ఇది చూపించో వెనకాల ఉన్న కుర్రోళ్ళ మీద దాడులు చేయించే పరిస్థితి, దొంగ కేసులు పెట్టే పరిస్థితి జరుగుతుంది. మరి మనం ఇలాగే ఉంటే గనక మరి ఎంతవరకు మనం అనుకున్న గోల్ని చేర్చుకోగలం? మనకు కూడా ఒక రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కదా అన్న సందర్భంలో మరి జనసేన, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కులం చూడం, మతం చూడం, మరి రాజ్యాధికారానికి వెనకబడిపోయి ఉన్న వర్గాలు ఈ జనసేన ఒకటి, ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు మేమందరూ కూడా ఒకరికి ఓట్లు వేయటమే కానీ మేము ఆ రాజ్యాధికారం వరకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో ఏదైతే అత్యధిక జనాభా ఉండి రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారో అందరూ ఏకమై గనక ముందుకెళ్తే ఈ రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త వర్గం కూడా ఎంటర్ అయితే మరి ఇంకా బాగుంటుంది కదా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అని ఒక ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికైతే ఆయన ఎక్కడ కూడా అన్యాయపరుడు కాడు, అన్యాయం చేసింది లేదు ఎక్కడ. మరి ఆయన ఎటువంటి మోసాలు లేకపోతే అడ్డదిడ్డగా డబ్బులు సంపాదించిన వ్యక్తి కాదు. ఇలాంటి వర్గాలు కలిసి పనిచేస్తే మరి ఈ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని ఆలోచించిన విధానం. మరి ఆ సమయంలో జనసేనతో కలిసి ఈ వర్గము జనసేన ఈ వర్గాలను కలిసి కనుక పనిచేస్తే మార్పు వస్తుందని ఆ రోజు నిర్ణయం తీసుకుని వెళ్ళాలనుకోవటం. కాకపోతే గ్రహించలేని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేనలో పైకి మాట్లాడే విధానం ఒకటి అయితే, ఒక్క విషయం నేనైతే చెప్పదలుచుకున్నాను, మనందరికీ తెలిసిన విషయమే.
జనసేన అంటే కాపుల పార్టీ, అది 100% అది ఎవరన్నా కాదన్నా అది కాపుల పార్టీ. అయితే మేము గతంలో రాజేష్ అన్న గారి విషయంలో కూడా ఇదేంటన్నా మీరు అసలు మెయిన్ ఈ దళితులకి ఈ కాపులకి చాలా పెద్ద అగాధం ఉంటుంది. అసలు కాపులు అంటే మన వాళ్ళని అసలు చూడనివ్వరు, చాలా దాడులు ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తారు కదా వాళ్ళు, అది ఇదని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడినప్పుడు కూడా రాజేష్ అన్న గారు ఒకటే చెప్పారు, తమ్ముడు వీళ్ళు కాపులు అంత శత్రువులుగా చూడవలసిన అవసరం లేదు. కాపులు అన్న వాళ్ళు మనము అధిక జనాభా ఉండి రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాం. మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక ఎవరో ఒకరు ఇద్దరు చేసిన దాడులు మొత్తానికి వర్గానికే మనం అంటగట్టి మొత్తం వర్గమే తప్పు చేస్తుంది అంటాం తప్పు. ఎందుకంటే గతంలో మనం క్రిస్టియన్ అనుకున్నాం, దళితులు అనుకున్నాం, మాల మాదిగా అనుకున్నాం. అలాగనే కాదు, అన్ని వర్గాల్లోనూ మంచి ఉంది, అన్ని మార్గాల్లోనూ చెడు ఉంది. అందుచేత మనకు కలిసి వెళ్ళాలి ఏదంటే అని ఒక పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి అవి చూసి కొంత కన్విన్స్ అయ్యి చేయాలనుకున్న విధానంలో వాళ్ళు పైకి మాట్లాడేది ఒకటి, ఇంటర్నల్గా రాజేష్ గారు లాంటి వాయిస్ ఉన్న వ్యక్తి తప్పు ఒప్పుని ప్రజలందరికీ చెప్పి ఆయన ఇంత డేర్గా మాట్లాడే వ్యక్తి రేపన్న రోజు మన పార్టీలోకి వస్తే ఇప్పుడు వరకు ఈ పార్టీలో మనం ఏదో సాధించాలి, పదవులు సాధించాలి అది ఇది అనుకున్న వాళ్ళు వెనకబడిపోతారని కొంతమంది చేసిన ఈ కుటిల ప్రయత్నంలో పార్టీకి దూరంగా పెట్టడం, దగ్గరికి చేరకుండా చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు ఇంత అభివృద్ధిలోకి ఐటీ రంగంలో కానీ పరిశ్రమలలో కానీ హైదరాబాద్ నగరం కానీ ఇంత అభివృద్ధి చెందిందంటే అది ఎవరన్నా కాదన్నా అది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరైనా ఒప్పుకోవలసిందే. ఆయన నాయకత్వంలో ప్రస్తుతం విడిపోయి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్, ఎంతో అప్పులు కుప్పగా తయారైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్కి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి పోలవరం కనుక పూర్తయితే ఈ పంట పొలాల్లో కానీ అది విద్యుత్తులో కానీ అనేక వేల ఎకరాల సాగులకు రావడంలో కానీ అభివృద్ధి చెందడంలో బాగా ఉపయోగపడుతుందని, మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంతో అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఆయన నమ్మటం, అంతలోనే ఆయన కూడా అంత పెద్ద మనం చేసుకుని మరి ఇలాంటి యువ నాయకులు ఇప్పుడు ఏదైతే లోకేష్ గారికి ఆయన యువ నాయకులకి ఆయన యువకుడికి ఇలాంటి రాజేష్ గారు లాంటి యువక నాయకులు తోడైతే కనుక ఇంకా మంచి మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన నమ్మటం, మరి రాజేష్ అన్న గారిని ఈ పార్టీలోకి తీసుకోవడం మనందరికీ తెలిసిన విషయం. అయితే మేమందరం కూడా చాలా ఆనందపడ్డాం. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఎంతో ఆలోచనాపరుడు, రాష్ట్రం అభివృద్ధిలో ఆయన ఎంతైనా చేయగలుగుతాడు. ఇలాంటి పార్టీలో రాజేష్ అన్న గారు ఉండి ఒక కీలకమైన బాధ్యతలు ఉండుంటే గనక వీళ్ళందరూ ఆలోచనతో మంచి జరుగుతుంది. రాజేష్ అన్న గారు ఫాలోవర్స్గా రాజేష్ అన్న గారిని నాయకుడిగా మేము చూడాలనుకున్న వ్యక్తులం కాబట్టి మరి ఆయన నాయకుడు అవుతాడని మేము ఎంతో ఆశపడ్డాము, ఆనందించాం. మరి ఇలాంటి సమయంలో మరి ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో మరి రాజేష్ అన్న గారు ఈ వైసీపీ ఈ తెలుగుదేశం పార్టీని కూడా కాదు నేను బయటకు వస్తాను, ఈ జనసేన పార్టీ చేస్తున్నది చాలా తప్పు, జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అన్ని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి మేము మరి ఆ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని నమ్ముతున్నాం. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీని కూడా రాజేష్ అన్న గారు కాదు అని అనుకుంటే మరి ఇంకా మనం అనుకున్న స్థాయికి ఎప్పుడు తీసుకెళ్ళగలుగుతాం? మరి ఈయనేమి సాధించలేని పరిస్థితుల్లో మనకేం సాధించి పెడతాడు? మరి ఇంట్లో అంటే సమయంలో మన మహాసేనలో కొనసాగాల, రాజేష్ అన్న గారి రాజేష్ అన్న గారిని ఫాలో అవ్వాలా, ఎలా ఇది? అయితే ప్రస్తుత రాజకీయాలు మనందరికీ తెలిసిందే. నేను ఇందాకే చెప్పినట్టుగా నువ్వు నిబద్ధతగా, నీతిగా, నిజాయితీగా ఉంటాను, నాకు పదవులు వచ్చినా పోయినా పర్వాలేదు, నేను నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తాను, నా జాతి కోసమే పనిచేస్తాను, ఈ వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల నా జాతికి నష్టం జరుగుతుంది, నేను నమ్మిన వర్గానికి నష్టం జరుగుతుందని
మరి ఇలాగ కాదనుకుని వెళ్ళిపోతే మరి మీరు ఎప్పుడప్పటికి వెళ్తారో మరి మేమేం చేయాలి? ఈ ఆలోచన చేసినప్పుడు మరి మేము మహాసేనలో కొనసాగాల, రాజేష్ అన్న గారి ఫాలోవర్గా ఉండాలా? మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజేష్ అన్న గారి మీద మన విమర్శలు చేస్తున్న వాళ్ళు కానీ నేను నిజాయితీగా ఉండడని, నిలకడగా ఉండడని, మాట ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదని ఇన్ని రకాలుగా మాట్లాడేవారు. ఇప్పుడున్న ఈ ఎలక్షన్లో గతంలో ఏ పార్టీలో పోటీ చేసిన నాయకులు అదే పార్టీలో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ దాకా ఒక పార్టీలో కొనసాగి ఎలక్షన్ మూమెంట్లో పార్టీ మారిపోయి ఇమ్మీడియట్లుగా వేరే పార్టీ కండువా కప్పుకుని పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎవరైనా విమర్శన చేస్తున్నారా? వాళ్ళని ఏమైనా ఓటి ఈ ఎలక్షన్ నుంచి బహిష్కరిస్తున్నారా? ఇప్పుడు రాజేష్ అన్న గారు వర్గాన్ని తిట్టారనో లేకపోతే మతాన్ని తిట్టారనో ఇంత ప్రచారం చేసి ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఏదైతే మేము వెనకబడిన వర్గాలు, వెనకబడిన ఈ కులాలు కలిసి ఇంత జనాభా ఉన్నాం కదా, మనందరం కలిసి ఎందుకు రాజ్యాధికారం సాధించలేము? జనసేనతో కలిసి మరి ఈ జనసేన ఏదైతే కాపుల పార్టీ అంటున్నారో ఈ వర్గము రాజ్యాధికారానికి దూరంగా ఉంది కదా, మేము దూరంగానే ఉన్నాం కదా, ఈ దూరంగా ఉన్న వర్గాలన్నీ కలిసి ఎందుకు రాజ్యాధికారంలోకి చేరకూడదు అని మేము ఏదైతే ఆశించి వాళ్ళని ముందు మేము రాజ్యాధికారంలో వెళ్ళినా లేకపోయినా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎలా యూనిట్గా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళనైనా సీఎం పదవిలోకి తీసుకువెళ్తే మాకు కూడా మంచి జరుగుతుంది మేము నమ్మాం కదా, అలా సపోర్ట్ చేయాలి, ఆయన ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకున్నాం కదా. చివరికి ఆ వర్గం నుంచే రాజేష్ అన్న గారిని మనం తిట్టాడు, కొట్టాడు, లేకపోతే ఇలాంటి నాయకుడు అధికారంలోకి రాకూడదు, ఈయన్ని ఏ విధంగా తొక్కేది, ఈయనకి గనక పీ గణవరంలో కనుక కొనసాగిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మిగతా పక్కన నియోజకవర్గాల్లో కూడా మేము ఓడిస్తాము అని చెప్పేసి ఇలా తీర్మానాలు చేసి మరి ఎంత పట్టుదలగా ఉన్నారో. మరి ఈ వర్గం ఈ జనసేనతో మనం మంచి కోరుకుంటే ఇలా మనల్ని తొక్కాలనుకున్నారు. మరి ఎక్కడ మంచి జరుగుతుంది? మరి ఇలాంటి సందర్భంలో రాజేష్ గారు మరి పార్టీని కాదనుకుని ఇలా వచ్చి మనకి తెలుగుదేశం మీద నమ్మకం ఉంది, తెలుగుదేశంతో కలిసి పనిచేయాలనుకున్నాం. మరి ఇప్పుడు రాజేష్ గారు బయటకు వచ్చేసారు కదా, మరి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ మూమెంట్లో అవతల పార్టీ నుంచి సింపుల్గా జస్ట్ ఓన్లీ పదవి కోసమో లేకపోతే ఎమ్మెల్యే సీటు కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసమో అనేక మందిని మాకు తెలిసిన సమాచారం అంటే ఎవరైనా 10 ఓట్లు 20 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక 10-20 ఓట్లు, ఒక 100 ఓట్లు, 50 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనే ప్రతి ఒక్కరిని కూడా ఈ అధికారం కోసం ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా నీకు ఎంతైనా అమౌంట్ ఇస్తాం, పార్టీ కోసం పనిచేయాలి, ఎంత శత్రువైనా కూడా ఈ సమయంలో మా కోసం పనిచేస్తే నీకు ఇది అని బేరాలు ఆడుకుని పని చేయించుకుంటున్నటువంటి ఈ సమయంలో మరి రాజేష్ అన్న గారు సింపుల్గా ఈ పార్టీని కాదని బయటకు వచ్చేస్తున్నారు కదా, ఇంకా మాకేం జరుగుతుంది? మరి రాజేష్ అన్న గారు ఈ మాటలకు ఆయన వ్యతిరేకించేసి పోటీ నుంచి తప్పించే విధంగా ప్రయత్నం చేశారు కదా, నిలకడలేని వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తి అంటున్నారు కదా. మరి తెల్లారితే కండువ మార్చుకుని సీటు సంపాదించుకుని పోటీ చేస్తున్న వాళ్ళు ఎందుకు అడగట్లేదు వీళ్ళంతా? అంటే రాజకీయాలు అదే కదా. రాజకీయాలు ఏంటి? నువ్వేదన్నా చెయ్యి, ఎంత తప్పుడు మార్గంలో అయినా వెళ్ళు, నువ్వెంత దొంగ మార్గంలో అయినా వెళ్ళు, నీకు కావాల్సింది పదవి. ఆ పదవి ఏ విధంగా అయినా సంపాదించు, ఆ పదవి సంపాదించినోడే నాయకుడు, ఆడే నిజాయితీ పరుడని నమ్ముతున్న ఈ సమాజంలో నాకు అధికారం వద్దు, బొక్క వద్దు, నాకు పదవి వద్దు, నా జాతి కోసమే నేను నిలబడతాను, నువ్వు వాళ్ళని నిలబడితే ఇంక మాకేంటి వెనకాల ఉన్నవాడికి? ఆడిని ప్రజలందరూ కూడా వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, వీడు తప్పుడోడని ఎక్కడ మాట్లాడట్లేదు. ఒరే నువ్వు నిన్నటి వరకు ఆ పార్టీని తిట్టావు కదా, నిన్నటి వరకు ఆడు ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ అందులో తీరిపోయి ఆ జెండా ముసుగేసుకుని ఆ పార్టీకి ఓటేయి అంటున్నావు. అసలు నిన్ను నమ్మాలా, మేము నమ్ముకోవాలా అని ఎవడు అడగట్లేదు కదా ఓట్లేసేవాడు. ఆడే నాయకుడు అంటున్నాడు, జిందాబాదులు కొడుతున్నారు, భుజాల మీద జెండాలు వేసి తిరుగుతున్నాడు. ఈయనేమో నేను నమ్మిన సిద్ధాంతం ఇదే, దీనికి అన్యాయం జరిగితే నాకు పదవద్దు, బొక్క వద్దు, నాకు ఏమొద్దు, బయటకు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇతనేమో సరైనోడు కాదు అని చెప్పేసి మనమే రిజెక్ట్ చేస్తా ఉన్నాం. మరి ఈ నెలకలు తిరిగిన వారికి మరి మా పరిస్థితి ఏంటి, మేము ఇంకెలాగే ఉండాలా అని ఆలోచన చేసి మరి మహాసేనలో కొనసాగాల రాజేష్ అన్న గారిని
కొనసాగాల అని ఆలోచన నాకు వచ్చింది. ఎందుచేతంటే అత్యధికమైన మనుషులు ఈడు నాయకుడు, ఈడు లీడర్ అయిపోతే, ఈడు పదవి వచ్చేస్తే, ఈడు ఎమ్మెల్యే అయిపోతే, ఈ ఎమ్మెల్యే కింద మనం ఏదో అనుచరులుగా తిరిగెత్తే 4 బెదిరించో అదిరించో ఏదో చేసేయచ్చు, అది ఆ పదవి ఉంటే ఏదైనా జరుగుతుంది కదా అని అధిక మంది ఆలోచిస్తున్నారు. మేమేం నిజాయితీ అనుకుంటా ఇక్కడ తిరిగితే మాకేంటి పరిస్థితి? నిజంగా చెప్తున్నాను, మహాసేనలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎక్కువ మంది యూత్కి తెలిసి ఎక్కువ శాతం మంది సోషల్ మీడియా పరంగా ఎలాగైనా ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు. మరి నేను ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నాను, రాజేష్ అన్న హ్యాండ్సప్ అన్న, మీ వెనక మీ రాజేష్ అన్న గారి నాయకత్వాన్ని, రాజేష్ అన్న గారిని అభిమానించి మీరు నిజమైన నాయకుడు, నిజమైన లీడర్ అని నమ్మినందుకు చాలా గర్వపడుతున్నాను. నీకులాంటి నాయకుడు అసలు ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో ఎవడున్నాడు అసలు? ఇప్పుడు పదవి ఉంటేనే, అధికారం ఉంటేనే ఆడు నాయకుడు గొప్ప అనే రోజుల్లో అప్పుడేమో వైసీపీ కోసం పనిచేసి ఫలాలంది టైంలో ఆయన చేస్తున్న తప్పు అని చెప్పేసి తృణప్రాయంగా బయటకు వచ్చేసి జైలుకి వెళ్ళారు, జాతి కోసం ఏదైనా చేస్తానని. ఈ రోజుని ఇంత కష్టపడి ఈ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మనం జగన్ గారు అంటానే ఉన్నాం. తర్వాత ఎలక్షన్లో జగన్ గారు అధికారంలోకి వచ్చారు, మనము చాలా ఇబ్బందులు పడ్డారు మీరు. ఇప్పుడు తెలుగుదేశం మనం అనుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వచ్చేస్తుంది కదా, ఇంకేముంది అనుకున్న సమయంలో మీరు సింపుల్గా ఇంత దగ్గరకు వచ్చిన సమయంలో నా ఏమొద్దు బొక్క తీసిపాడని మీరు చేస్తున్న తప్పు అన్నారంటే ఇలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు? నిజంగా ఎవరైతే రాజేష్ అన్న గారిని నిలకడలేని మనిషి, మాట మీద నిలబడలేని మనిషి అంటున్నారో వాళ్ళు ఎంత దరిద్రులు అంటే, నిజంగా వీళ్ళు గత రాజకీయాల అంతట్లోనూ ఏదైతే ఈ మురుకు కూపంలో పడి ఉన్నారో ఆ మురుకు కంపు, ఆ మురుకు కూపంలో నుంచే మాట్లాడుతున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగానే ఆ రోజుల్లో పదవులు ఈ విధంగా ఇప్పుడు పదవి ఉన్నవాడే నాయకుడు, అధికారంలో ఉన్నవాడే నాయకుడు గొప్పడు, ఆడు ఎన్ని పార్టీలైనా మారినా పర్వాలేదు, ఆడి దగ్గర పదవి ఉంది, అధికారం ఉంది, ఆడు గొప్పోడు అని ఇంకా ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి పనికిమాల వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న సిద్ధాంతానికి మన మంచి కోసం వెనకబడినోడి కోసం నిలబడినోడు పదవులతో పని లేదు. పదవులు నిజమైన నిజాయితీ ఎప్పుడైతే ప్రజలందరూ తెలుసుకుంటారో, నొప్పు ఒప్పు అనుకుని నిలబడి ఎవడైతే ఉంటాడో అలాంటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరగకపోయినా పర్వాలేదు, ఎందుకు అలాంటి దరిద్రమైన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాటండి, నిజంగా చెప్తున్నాను, నిజంగా ఈ రోజుని నేను ఓట్లేసి ఈ నాయకుడిని గెలిపించాలి లేకపోతే ఈ ఎమ్మెల్యేని గెలిపించాలని ఎవడైతే అనుకుంటున్నాడో గుండెల మీద చేసుకుని ఒకసారి మాట్లాడండి. మీరు గుండెల మీద చేసుకుని నిజంగా నేను నిజాయితీ పరుడికి, నిజమైన వాడికి నేను ఓటేసి ఈ ఎన్నికల్లో గెలిపించాలనుకుంటున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు రాజోలు నియోజకవర్గాన్ని నేను ఉదాహరణగా చూపిస్తా ఉన్నాను. రాజోలు నియోజకవర్గంలో ఒక పక్కన జనసేన, ఓ పక్కన వైసీపీ పోటీ పడతా ఉంది. వైసీపీ పార్టీకి ఈరోజు ఓటేసేవాడు నిజాయితీగా గొల్లపల్లి నిజాయితీ పరుడు, ఆయన అధికారంలో ఆయన కనుక ఎమ్మెల్యే సీట్ అయితే ఆయన మంచి చేస్తాడో అని నమ్మి ఓటు వేస్తున్నారా? వైసీపీని చూసి ఓటు వేస్తున్నారా? ఆ నాయకుడిని మీరు 100% మీరు ఏకీభవిస్తున్నారా? ఆ నాయకుడి గురించి నిజమని నమ్మి మీరు ఆ నాయకుడికి ఓటేస్తున్నారా? నిజంగా మీ ఆత్మ విమర్శ చేసుకుని నాయకుడిని చూసి, ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి ఓటేస్తున్నామన్న వాళ్ళు ఎంతమంది? ఇకపోతే జనసేన క్యాండిడేట్ దగ్గర వస్తే జనసేనలో బొంతు రాజేశ్వరరావు గారిని లేకపోతే రాపాక రమేష్ గారు డాక్టర్ గారిని అక్కడ జనసేన పార్టీలోకి తీసుకుని చివరి సమయం వరకు కూడా బొంతు గారికి సీట్ వస్తుంది, లేకపోతే రాపాక రమేష్ గారికి సీట్ వస్తుంది అని వాళ్ళంతా కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఆ రాష్ట్రంలో ఆ రాజుల్లో ఎంతో తిరిగి కష్టపడి పనిచేసి
అక్కడ జనసేన పార్టీకి కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఒక యూనిటీ ఇవన్నీ చేసుకుని వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే చివరి సమయంలో మరి ఎవరినో తీసుకొచ్చేసి అక్కడ సీట్ ఇచ్చేస్తే ఈ రోజుని జనసేన తెలుగుదేశం ఈ జెండాలు వేసి తిరుగుతున్న వాళ్ళు నిజం చెప్పండి, ఇక్కడ రాజప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడమే కరెక్టు అని ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది? అంటే మీకు నాయకుడితో పని లేదు, ఆడు ఎవడైనా కానివ్వండి, ఎలాంటోడైనా కావండి, మనకు పార్టీనే కావాలి. ఆ పార్టీలోకి వచ్చిన మీకు నాయకులు. అంతేగాని మేము ఈ నాయకుడు కావాలని కోరుకున్నాం, ఈ నాయకుడికి ఇక్కడ మేము ఇవ్వనప్పుడు మేము ఎందుకు చేయాలన్నా వాడు ఎవడన్నా ఉన్నాడా? అవును, మీరు దేవవరప్రసాద్ దిండి పెద్దిరెడ్డి గారు మీరు నాకు రిక్వెస్ట్ పెట్టండి, మేము తీసుకుంటాను. నిజాయితీ పరుడని ఓడేస్తున్నారు. కానీ మీరు ఒకవేళ దేవవరప్రసాద్ నిజాయితీ పరుడు కాకుండా ఉండుంటే కనుక వైసీపీ ఓటేద్దరా మీరు? చెప్పండి ఒకసారి. ఒకవేళ దేవవరప్రసాద్ నిజాయితీ పరుడు కాబట్టి ఆయన ఓటేస్తాను అంటున్నారు, దేవవరప్రసాద్ కాకుండా బొంతు రాజేశ్వర గారు కనుక అక్కడ సీట్ ఇచ్చుంటే మీరు బొంతు రాజేశ్వర మీ గుండెల మీద ఆత్మసాక్షితో మీరు ఓటేయండి. బొంతు రాజేశ్వరరావు గారు కనుక సీట్ ఇచ్చుంటే బొంతు రాజేశ్వరరావు గారు నిజాయితీ పరుడు కాదు కనుక నేను గొల్లపల్లి సూర్యరావు గారికి ఓటేస్తున్నాను ఎదురా. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవవరప్రసాద్ గారు నిజాయితీ పరుడు అంటున్నారు కాబట్టి బొంతు రాజేశ్వరరావు గారు నిజాయితీ పరుడు కాదు, అంతే కదా? ఎందుకంటే అక్కడ అన్యాయం అయిపోయాడు మనిషి. ఆయన గతంలో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీనే బొంతు రాజేశ్వర గారికి న్యాయం చేసింది. ఏ పార్టీ అయినా సీటు రావాలని కోరుకుంటుంది తప్ప సీటు పోతుందంటే తెలిసి ఎవడో సీటు పోగొట్టుకోవడం. కానీ అప్పుడు 2 సార్లు వైసీపీ పార్టీ ఆయనకి అవకాశం ఇచ్చింది, ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అలాంటి వ్యక్తిని జనసేనలోకి ఎందుకు తీసుకున్నారు? మీరు తీసుకున్నారంటే మీరు ఆయనకి ఏదో హామీ ఇచ్చే ఉంటారు కదా. చివరి సమయంలో ఆయనకు అన్యాయం చేశారు కదా, ఆయన ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో చేసుకున్నారు కదా ఇంతవరకును. మరి బొంతు రాజేశ్వరరావు గారు అవినీతి పరుడని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ బొంతు రాజేశ్వర గారికి ఇస్తే మీకు అవినీతి పరుడు అంటున్నారు కాబట్టి మీరు జనసేన వైసీపీ ఓటేద్దురా. వైసీపీ పార్టీలో ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారు వైసీపీ పార్టీకి ఆయన నాయకుడు గొప్పవాడని నమ్ముతున్నారా? ఈ విధంగా ఎవ్వడో కూడా ఇలాంటి వాళ్ళని ప్రశ్నించరు. ఇలాంటి వాళ్ళని నిజాయితీ లేదు, భుజాల మీద కండువలేసి జైలు కొడతారు. కానీ చివరి సమయంలో అయినా నాకు ఇప్పుడు రాజేష్ గారి లైవ్లో ఆయన కింద కామెంట్లు పెట్టేవారు. కానీ ఎవరైనా ఏమంటున్నారు? తొందరపడొద్దు, మనం కూటమి అధికారంలోకి వచ్చేస్తా ఉంది, నీకు సీటు పోయినా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి అవకాశాలు కల్పిస్తారు, నిన్ను ఎక్కడో ఉన్నతమైన స్థానంలో పెడతారు. అనేక మంది అధిష్టానం నుంచి కూడా అలాంటి సందేశాలు ఉన్నాయి ఆయనకి. అటువంటి అవకాశం వస్తుందని చెప్పేసి అధిష్టానం నుంచి కూడా ఉంది. అయినా కూడా మరి ఆయన అలాంటి అవకాశాలను వదులుకుని వైసీపీ నుండి జనసేన నుండి మళ్ళీ వైసీపీకి నిలకడైన నాయకుడికి ఓటు వేసేది కరెక్ట్. మీరు బాగా చెప్పారు, అలాంటి నాయకుడికి ఓటు వేసేదే లేదు. మరి ఇలా తిరుగుతున్న ఓటుని ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? ఇలా తిరుగుతున్న వాడిని అంటే ఇలాగా మనుషులు తీసుకుని బాగా వాడేసుకున్నాలని ఇష్టం వచ్చినట్టు ఆయన చేత పిండేసి అంతానో లాస్ట్కి వచ్చినప్పుడు తన్నేటాలి. ఇవే కదా రాజకీయ నాయకులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాంటి కదా నాయకుడు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఉంది, మరి ఆయన జనసేనలోకి వెళ్ళిపోయాడు బొంతు రాజేశ్వరు. మరి ఎలా తీసుకొచ్చి నిలకడలేనోడు అని చెప్పేసి కండు వేయటం మానేరా? మానలేదు కదా. ఇప్పుడు గొల్లపల్లి ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడారు జగన్ గారి గురించి? తెలుగుదేశంలో అధికారంలో ఉండగా పార్టీ పదవులు అనిపించారు కదా చివరి సమయంలో. మరి ఆయనకి ఎలా కండువ కప్పేసి సీటు ఎలా ఇచ్చారు అంటే కారణం ఏంటి? సీటు కావాలి, డబ్బు ఖర్చు పెట్టుకున్నారు లేదా? అలాంటి వాళ్ళు గొప్ప నాయకులు మనోళ్ళకి. అంతేగాని ఇప్పుడు తెలుగుదేశంలో మీరు ప్రచారం చేయకపోయినా పర్వాలేదు, ఇంకొక 5-6 రోజుల్లో, ఒక వారం రోజుల్లో ఎలక్షన్లు అయిపోతున్నాయి, మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. మీరు అలా సైలెంట్గా ఉండండి సరిపోద్ది. మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఉన్నతమైన పదం ఉందని చెప్పేసి ఆయన తనపరంగా కళ్ళువలు తీసిపడి సస్పెండ్ చేస్తే చేయండి. ఈయన చేస్తున్న తప్పు, ఇలాంటి దాన్ని మేము ఎలా ప్రోత్సహం? నేను నా జాతి కోసం వచ్చాను, లేదంటే నేను నమ్మిన ఈ భారతదేశంలో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను చూసి మొదటిసారిగా నేను వచ్చాను. అలాంటిది
మరి రాజుల్లో మన భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను ముస్లిం రిజర్వేషన్లు పీకేస్తాం, చర్చిలు కూలగొట్టేస్తాం, లేదా రిజర్వేషన్ అన్నీ చేస్తామన్న వాళ్ళు మేము ఎలా మీరు సపోర్ట్ చేస్తామంటే మేము ఎలా చూస్తూ ఉంటాం. బయటకు వచ్చేసినాడు నిజాయితీ పరుడు కాదు, ఆయన మాట మీద నిలబడ్డావు, ఆయన నిలకడలేని మనిషి. కానీ తెల్లారి తెచ్చి కొండవాళ్ళు మార్చేసి పోటీలు చేసేస్తే గొప్ప నాయకులు వాళ్ళు జైలు కొట్టారు అలాంటి వాళ్ళకి. బొంతు రాజేష్ గారు చేసింది ఏమింది అదే అంటున్నాను నేను. బొంతు రాజేశ్వరరావు గారు అనండి ఎవరైనా అంటే సందర్భాన్ని బట్టి ఆయన గురించి ప్రస్తావించాను తప్ప ఆయన అనండి ఎవరైనా ఆయన చేసింది ఏమి లేనప్పుడు ఎందుకని కండువాలు మారుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి నేను వెళ్తే మనకి చేస్తారు అలాగా, ఆయనకి ఎందుకు మరి ఇక్కడికి వెళ్తే ఈడుకోండు అక్కడికి వెళ్తే ఆడుకోండు ఎందుకు వేస్తున్నారు మరి ఆయన నాయకుడు అని మన వాళ్ళు ఎందుకన్నా సంఘాలు గుద్దుకుంటున్నారా? అదే కదా మరి మనం అనేది. అలాంటి వాళ్ళని నాయకులుగా ఆహ్వానిస్తున్నారు కదా వీళ్ళంతా. నిజాయితీ పరుడు నమ్మిన సిద్ధాంతం కోసం వచ్చాను నేను దానికోసం నిలబడతానన్న వాడిని ఎవడో కూడా ప్రోత్సహించట్లేదు కదా. అంటే నిలకడ లేనివాడు అంటాడు, నలుగురు పని చేయలేనివాడు అంటాడు. ఇది తప్పనిసరిగా మారాలి. ఈ రోజుని పవన్ కళ్యాణ్ ఏదో పీకేస్తాడు కట్టలు కట్టేస్తాడని మనందరం ఊహించి మనం రాజ్యాధికారం దూరం వాళ్ళు ఐక్యం అవ్వాలని చెప్తే అక్కడ మోడీ 400 స్థానాలతో పెద్ద శక్తిగా సూపర్ పవర్గా ఎదిగిపో మమ్మల్ని అందరినీ తొక్కేయాలంటే మీరు తొక్కించుకుంటా సిద్ధంగా ఉన్నారా? ఈ నా కొడుకులందరూ ఇప్పుడు రాజేష్ గారిని ఏదో తప్పు పట్టేసి ఒక మాట అన్నీ ఆయన యూట్యూబ్ నడుపుతున్నాడు. నిజంగా రాజేష్ గారిని చూస్తే గర్వపడాలి అనేటి నాయకుడిని మనం కాదనుకున్నామంటే మనం జాతి చేసుకున్న దౌర్భాగ్యం అవుతుంది ఎప్పటికైనా. కానీ అలాంటి నిజాయితీ పరుడు ఎవడున్నాడు? ఈ రోజు ఆయన ఎంతమంది ఇచ్చిందా నాకు కష్టం వచ్చిందంటే ముందే నిలబడేది ఆయనే. ఆయన యూట్యూబ్లో ఇంచుమించు నేను చూసినంత వరకు 5,000 మంది సబ్స్క్రైబ్ ఆయనే లెక్కే చేయడు కదా. సబ్స్క్రైబ్లో తొక్క, పదవులో తొక్క, పార్టీనే తొక్క ఏముంది. నేను సిద్ధాంతం కోసం మీ మీద నమ్మకంతో నేను వచ్చాను, మీరు అది కాదని అన్నప్పుడు ఇంకా నాకెందుకు ఇదంతా అని చెప్పేసి వస్తున్నప్పుడు ఇంకా మహాశాన్ని వదిలి రాజేష్ గారిని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? స్వార్థపరులం కాదు కదా. అందుచేత దయచేసి గమనించండి, మీరు ఎవరైతే తోపు తురుము అని రాజేష్ గారు లాంటి నిజాయితీ పరులు మీరు తొక్కేయాలనుకుంటున్నారో మీ వల్ల ఒకవేళ ప్రస్తుతానికైతే మీరు ఏదైనా చేయగలుగుతారేమో, కానీ ఇలాంటి దొంగ నాయకుల వల్ల ఏమీ పీకుతుండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కనుక ఈసారి పిఠాపురంలో ఓడిపోతే జనసేన అనేది కనిపించదు, గుర్తుపెట్టుకోండి. రాజేష్ గారు ఎంతో పెద్ద మనసుతో అలాంటి ఈ వర్గాలను ఐక్యపరిచి అధికారం వరకు వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే కనుక వెనకబడిన వర్గాల గురించి ఆయనకు అవగాహన ఉంది కదా. ఈ విధంగా ఆలోచించి ప్రయత్నిస్తే మీరు ఆయన పోటీ చేస్తే ఓడించేయాలి, చుట్టుపక్కల కూడా చేయాలి. దొంగనా కొడుకులు మీరు ఏం చెప్తారని నాకు అర్థం కాదు. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే మళ్ళీ కనిపించాడా? చిరంజీవి వారు రోజున ఏం చెప్పాడు, నేను మళ్ళీ సినిమాలకి వెళ్ళి ఇప్పుడు సినిమాలు చేసుకోవట్లేదా? ఈ కారణం ఈ దుస్థితి తీసుకురావడానికి వెనకాల ఉన్న ఈ జన సైకిల్ కొంతమంది సైకోనా కొడుకులే కదా. నిజంగానే చిత్తశుద్ధితో మంచి మనసుతో ఇప్పుడు రాజకీయం అంటేనే వచ్చి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాను, అభివృద్ధి చేస్తాను, వెనకబడిన వాళ్ళు ముందుకు తీసుకొస్తాను ఇవన్నీ చెప్పొస్తారు కదా. మరి అలా వచ్చినప్పుడు ఈ చిరంజీవి గారు కానివ్వండి, పనుదిన ఫ్యామిలీ కానీ పవన్ గారు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్లాలంటే అందరినీ కలుపుకొని ఐకమత్యంతో చేస్తారా? రాజేష్ గారు లాంటి వాళ్ళకి చీటు వచ్చిందని చెప్పేసి మీరు తీర్మానాలు చేసేసి ఆయన ఎక్కడ అసలు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ కనిపించకూడదు అన్నట్టు ఆదిలోనే తొక్కేయాలని చూస్తారా మీరు? ఆదిలోనే మీరు ఈ లోకల్ అసలు రాజేష్ గారు లాంటి వాళ్ళు కనిపించకూడదనే మీరు ఇంత కుట్టిల ప్రయత్నాలు చేసి నాకు దొంగ నాటకాలు ఆడి రేపు పొద్దున్న మిమ్మల్ని నిజంగానే పెద్దోళ్ళు చేస్తే ఏం చేస్తారా మీరు? అంచేత మేము ఇంకొక మాట కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు చాలా, కానీ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు గత పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా మార్పు. ఒకటి నేను అంటున్నాను, ఈ వైసీపీ వాళ్ళు నిజంగా మానసికంగా కానీ శారీరకంగా చాలా హింసిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదే చేశారు. మానసికంగా అయితే భార్య కుటుంబాన్ని ఇంట్లో ఉన్న మహిళల్ని బయటకు తీసుకొచ్చి ఆయన్ని మానసికంగా ఎంతో హింసించారు. ఇళ్ళని మరి ఆమె సతీమణిని కూడా మరి ఎంతో దుర్భాషలతో హింసించారు మానసికంగా.
ఇకపోతే శారీరకంగా ఆయన జైల్లో పెట్టి కేసులు పెట్టి ఆ విధంగా ఎన్నో రకాలుగా హింసించారు. ఆడు ముసలోడు ఆడు ఏమి లేదు, ఇవాళ పోతాడు రేపు పోతాడు అని పోయి అలాగా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఇంకా యవ్వనవస్తుగా పనిచేస్తున్నాడు. కానీ ఒక రకంగా ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం చిన్న పొరపాటు జరగకుండా ఒక్కోటి కూడా చీలిపోకుండా అందరిని ఐక్య అధికారంలోకి రావాలని ఆయన ఆలోచన చేస్తే ఈ పవన్ కళ్యాణ్ అన్నవాడు నిజంగా అందుకే ఓడించారేమని నేను అనుకుంటున్నాను. గతంలో రెండు చోట్ల పోటీ చేసిన అందుకే ఓడించారేమని నేను అనుకుంటున్నాను. అతను నిజంగా రాజశంకర్ చెప్పారు, జనసేన ఓట్లేంటి తెలుగుదేశం ఓట్లేంటి కలిసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మాట చెప్తున్నానండి, రాజుల్లో ఇప్పుడు చెప్పాను బొంతు రాజేశ్వర గురించి. అలాగే ఈ 175 నియోజకవర్గాలలో కూడా జనసేన కోసం ఒక రకంగా జనసేనకి ఏముంది, ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, జనసేనలో ఒక ఎమ్మెల్యే లేడు, అలా ఈ అసెంబ్లీలో కానీ ఎందులోనూ కూడా జనసేన ప్రస్తావనే లేదు. అలాంటిది ఈ 5 సంవత్సరాలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఆగడాల మధ్య ఇంకా ఈ జనసేన పార్టీని బ్రతికించి పోరాడి ఎన్నో అవమానాలు పడినటువంటి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వాళ్ళ వెనకాల ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోయి, నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక మహిళ అయితే అమెరికా సిటిజన్ వదులుకుని అక్కడ సొంత ఇల్లును వదులుకుని పిల్లల ఎడ్యుకేషన్ వదులుకుని ఆస్తులు అమ్ముకుని ఈరోజు మరి ఆంధ్రాలోకి వచ్చి ఈ 10 సంవత్సరాలు కష్టపడితే మొత్తం అన్ని రకాలుగా నాశనం అయిపోతే ఆమెకి సీట్ ఇవ్వకుండా ఆమె నాన్న తిప్పలు పెట్టి డబ్బు అంతా ఖర్చు పెట్టించి ఆమె గోల చేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న విజయవాడలో ఒక అతను అలాగే ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక మాట చెప్తున్నాను, ఓకే మీరు పొత్తులో వెళ్ళాలనుకున్నారు, మీ పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పొత్తులో భాగంగా కొన్ని సీట్లు అటు ఇటు అవుతాయి. నాకు ఒక రకమైన హామీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ మన పార్టీ అధికారంలో వస్తే ఇది అది. నీకు జనసేన నుంచి నువ్వు 21 సీటు, వాళ్ళు ఎంతో ఆశించారు, నువ్వు 21 సీటే ఇచ్చుకున్నావు. మరి అక్కడ సీట్ ఆశించి అక్కడ సమయాన్ని వెచ్చించి డబ్బులు వెచ్చించి కేసులు పెట్టుకుని ఇన్ని ఇబ్బందులు పడ్డ వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? నిన్ను ఎలా నమ్ముతారు? ఓకే కాదనను, కాకపోతే నువ్వు అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మన పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో సమయం వెచ్చింది, మీరు అన్ని రకాలుగానో ఇబ్బంది పడ్డారు. మన పార్టీ అధికారంలోకి వస్తే గనక ఇదిగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తున్నాను రండి, ఆయన సమక్షంలో మీటింగ్ పెట్టి ఇదిగో మీకు ఇది చేస్తా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చేస్తా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మనం ఇంకా బలంగా పుంజుకుని మనం ఇంకా వేరే రకంగా చేద్దామని ఏమైనా హామీ ఇచ్చావు ఎవరికైనా? మరి ఈ 10 సంవత్సరాలు నీకు వెనకాల తిప్పుకుని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మరి ఎంతమందిని ముంచేసావు నువ్వు? ఆ ముంచేసిందే కాకుండా అయినప్పటికీ కూడా నిన్నెంతో బలపరిచి నిలబడితే రాజేష్ గారు లాంటి వాళ్ళు తొక్కేయాలని మొత్తానికి ఆదిలోనే ఉంచేయాలని నీ అభివృద్ధి నీ శ్రేయస్సు నిన్ను కోరుకున్న వాడిని తొక్కేయాలని ప్రయత్నించావు. మరి నిన్ను ఓడించాలంటే తప్పే ఉంది. ఇప్పుడే నువ్వు ఇన్ని చేస్తున్నావు అంటే నిజంగానే నీకు ఏమైనా పదవో ఏదో ఏదైనా వచ్చి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కనుక నీకు ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే నా కొడుకులు మరి ఆ తీర్మానాలు చేసి రాజేష్ గారిని అక్కడ కొన్ని వీడియోలు చూసాం పీ గన్నవరంలో గతంలో నా కొడుకులు కుక్కలు మురిగారు కొంతమంది, ఒక 5-10 మంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోతే జనసేన కనిపిస్తుంది మళ్ళీని. చిరంజీవి ఎన్నో త్యాగం చేశాడు పాపం, వచ్చి ఏదో చేద్దాం రాజకీయాల్లోని. ఇలాంటి వెనకాల ఉన్న నా కొడుకులు సైగనా కొడుకుల వల్లే కదా పాపం ఆయన జీవితం అలాగయింది. ఆయన ఇప్పుడు అసలు రాజకీయాలంటేనే భయపడి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొండోడు, ఆడు ఎన్ని చేసినా ఏదైనా నిలబడ్డాడు. మరి వెనకాల ఉన్న యదవులు ఎలా చేయటం, పవన్ కళ్యాణే ఇలాంటి ఇంకా ఏది లేకుండానే ఇలా ప్రవర్తించడం వల్ల మరి నిజంగానే ప్రజలకు అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో సస్యశ్యామలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో మరి మోడీ నువ్వు 400 స్థానాలు వచ్చేసి నువ్వు రిజర్వేషన్లన్నీ తీసేసినా మాకు అభ్యంతరం లేదు, ముస్లిం తొక్కేసినా పర్వాలేదు, క్రైస్తవులు ఏం చేసినా పర్వాలేదు, మణిపూర్లో అంత అలా చంపేసిన మీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళందరూ మాకు ఆలస్యం ఏం పుట్టినట్టుంది భలే చేసాం అన్నట్టుగా మాట్లాడుతుంటే మరి నిన్ను ఎలా మోయాలి? అంటే నిన్ను మోసి నిన్ను తీసుకెళ్లి అధికారంలో పెట్టి మేము మళ్ళీ వేయించుకోవాలా మీ అందరి చేత? అయితే ఒకటి చాలా మంది అనే మాట ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు కూడా మరి బీజేపీ పొత్తులోనే ఉన్నాడు కదా, మరి తెలుగుదేశానికి ఎలా ఓటేయమంటారో ఇదొక మాట మాట్లాడుతూ ఉన్నారు.
అయితే నేను చెప్తున్నాను, 2014లో బీజేపీతో కూడా పొత్తులోనే వెళ్ళింది తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చింది. కానీ ఆ రోజుని బీజేపీ తప్పు చేస్తుంటే అసెంబ్లీలో నిలదీసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి మరి అసెంబ్లీలో మాకు ప్రత్యేక హోదా కావాలని ఎన్నో చేశారు వాళ్ళు. ఫస్ట్ ప్రత్యేక హోదా లేదు, లేదా పోలవరం అయ్యి లేవన్నప్పుడు ఒప్పుకున్నా, మళ్ళీ చివరికి వచ్చినప్పుడు లేదు, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు. కాబట్టి అప్పుడు ఏదైతే విడిపోయినప్పుడు మాకు ఏదైతే ఇచ్చారో మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వాటిని కొనసాగించాలని పరిచి ఆయన బీజేపీ పార్టీని కూడా తునప్రాయంగా వదిలేసి అవసరమైతే మోడీని కూడా ఆంధ్రలోకి అడుగు పెట్టినామని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అభివృద్ధి గురించి కానీ వీటానికి కట్టుబడి ఉండే వ్యక్తి కాబట్టి ఆయన నమ్మగలుగుతాం. మరి అసలు ఈ పొత్తులోకి బీజేపీని ఎంత దారుణం అంటే, ఎంత జన సైనికులు లేకపోతే ఈ ఇన్ఛార్జులు జనసేన కోసం పాటుపడిన వాళ్ళు ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే చివరికి వచ్చినప్పటికీ జనసేనకు వచ్చిన సీట్లు బీజేపీకి ఇచ్చి మరి ప్రత్యేకించి నిలబెడుతున్నాడు అంటే, మరి ఈ ఉన్న దళితుల మీద, క్రైస్తవుల మీద, ముస్లిం పట్ల పవన్ కళ్యాణ్కి ఏమన్నా ప్రేమ అభిమానాలు ఉన్నాయా? ఈడికిచ్చిన సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చి పోటీ చేయించున్నాడు. ఈ పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన వాళ్ళు పక్కకి గంటే ఉంటే ఉన్నాడు పోతే పోండని. ఇలాంటి వాడిని ఎలా నమ్మాలి? అంచేత మహాశయ కంపల్సరీ నిర్ణయం తీసుకుంది. మా వంతుగా మా ప్రయత్నం మేము చేస్తాం, మేము చెప్తాం. మాకు నువ్వు బీజేపీని ఎలా ప్రోత్సహిస్తున్నావో, బీజేపీ వస్తే మాకు ఏం అన్యాయం జరుగుతుందో, నువ్వు 400 సీట్లకు బీజేపీ ఇంతకే గతంలో అనేవారు ఏంటి, నేను అధికారం కోసం కాదు, నేను సీఎం అవడం కోసం కాదు అంటా ఉంటే మరి వైసీపీలు విమర్శలు బాగా చేస్తున్నావు. నీకు అధికారం వద్దంటావు, నీకు పదవులు వద్దంటావు, నువ్వు సీఎం వద్దంటావు, ఇంకా నువ్వెందుకు పార్టీ పెట్టావు నాయన, నువ్వు ఇంకెందుకు పోటీ చేయాలనుకుంటున్నావు చేస్తే మేమేదో తిట్టేవాళ్ళు వాళ్ళందరినీ. అయితే మరి ఇప్పుడు చచ్చిపోతారంటున్నాడు. బీజేపీ అధికారంలో రావడం కోసం, బీజేపీకి 400 సీట్లు రావడం కోసం నేను ప్రాణమైన వదిలేస్తానంటున్నాడు. మరి ఇంకెందుకు ఇంటి రాజకీయాల్లో, ఇంకెందుకు ఇంటికి ఓటేయాలి? బీజేపీ కోసం చచ్చిపోయేవాడి కోసం జనసేన ఎందుకు? ఆ బీజేపీలోనే ఉండి అప్పుడప్పుడు బండ్ల గణేష్ అలాగే అన్నాడు, కాంగ్రెస్ రాకపోతే నేను పీక్ కోసుకుంటాను, బ్లేడ్ ఎట్టుకుని తిరుగుతానని. ఇప్పుడు అలాగే 400 సీట్లు రావడం కోసం నేను ప్రాణమైన త్యాగం చేస్తాను అంటున్నాడు. ఇంకా నీకు జనసేన ఎందుకు? పోనీ మీరు బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీ నుంచి పోటీ చేస్తే గొడవ ఉండదు కదా. అలా మీ సిద్ధాంతమే అది కాబట్టి ఇంకా నిన్ను కొచ్చి చేసే ప్రసక్తే ఉండదు. నువ్వు ఆ పక్కనంటే క్రైస్తవుల్ని మా దళితులు అది ఇది అని పెద్ద పెద్ద కౌరులు చెప్తావు. ఓ పక్క నుంచి దళితుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింని ఏమో బీజేపీ ఒక రకమైన రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నారు, రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు, చర్చలు కూలగొట్టేస్తామంటున్నారు, అంతా హిందుత్వాన్ని తీసుకొస్తామంటున్నారు. ఇంతలా ప్రయత్నిస్తున్నారు కదా. మరి వాళ్ళే నీకు కావాలంటున్నావు కదా. మరి ఇంక జనసేన పార్టీ దేనికోసం మీరు అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బీజేపీ మనుగడ లేదు కాబట్టి జనసేన రూపంలో బీజేపీని బలపరిచి మీకు ఇచ్చిన సీట్లు కూడా బీజేపీకి ఇచ్చి అక్కడ ఎమ్మెల్యేని తయారు చేసి అప్పుడు మీరు బీజేపీలో విలీనం అవ్వాలనుకుంటున్నారా? మీరు బీజేపీ కోసమే వచ్చారా మీరు? ఇంకా బీజేపీకి ఓటేసుకుని బీజేపీని అధికారంలో తీసుకురావాలనుకుంటే ఇంకా నీకు ఓటేయటం ఎందుకు? నీకు ఓటేయవలసిన పని లేదు. ఇదే చెప్పింది మహాసేన రాజేష్ గారు కాడ. దీని గురించి మీరు నిలకడ లేనోడు, అది లేనోడు, ఇది లేనోడు, అప్పుడు అంత అన్నాడు, ఇంత అన్నాడు, ఇప్పుడు ఎందుకు ఇలాగ అంటున్నాడు అని మాట్లాడతారు. అందుచేత నేను చెప్తా ఉన్నాను, రాజేష్ అన్న గారు ఒక ప్యాకేజీల కోసమో లేకుంటే పదవుల కోసమో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, లొంగే మనిషి కాదు. ఆయన చేతికి ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెడతామన్నా, నేను నమ్మిన సిద్ధాంతం కోసమే నిలబడతానన్న వ్యక్తి కనుక మీరు ఏదైతే అన్నారో అది అబద్ధం, అది కరెక్ట్ కాదు. మేము ఇక్కడి నుంచి అవన్నీ చెప్తాం. సరైన సమయంలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నాడు. మీరు అనుకున్నారు రాజేష్ గారి సీట్ తీసేయడం కోసం మనం ఏది ఇలా చేసి అలా చేసి అబ్బా సాధించే అమ్మాయిని సీటు క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నారేమో. మీకే పెద్ద బొక్క, అది మీరు గ్రహించలేకపోరు. అందుకే మిమ్మల్ని సైకోగల్, పిల్ల సైకోగళ్ళు అంటారు. అర్థమవుతుందా? మీరు ఏదో చేసామనుకున్నారు, చివరికి మీకు ఎంత పెద్ద బొక్క ఆడుతుంది అన్నది మీరు గ్రహించలేకపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకుని నిజాయితీ వైపు నిలబడండి. అప్పుడు నిజాయితీ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంతే తప్ప ఇలాంటి పనికి మాలిన దరిద్రమైన ఆలోచనలతో కనుక
మీరు వాడుకుని ఏదో చేద్దారనుకుంటే కనుక మీ అమ్మ మొగుళ్ళు మరి గుర్తుపెట్టుకుని ప్రవర్తించారని కోరుకుంటూ, నేను రాజేష్ గారు లాంటి నాయకుడు ఉండాలి. ఆయన ఈ వేళ కాకపోతే రేపైనా నిజమేంటన్నది ప్రజలు తెలుసుకుంటారు. అందరికీ పడుతుంది వరసెట్ ఒక్కొక్కరు వాళ్ళు తెలుసుకుంటారు. అంచేత ఇలాంటి పరిస్థితుల్లో పదవులకు అయ్యి అని కాదు, కానీ నిజాయితీగా నిలబడి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలి. మనం అలాంటి నాయకుడు ఉంటేనే ఇంకా తప్పు చేయాలనుకున్న వాళ్ళు మేల్కుంటారు, గ్రహించాలని కోరుకుంటూ, ఏదైనా కొన్ని విషయాలు మర్చిపోవడం చాలా సమయం అయింది. అవకాశాన్ని బట్టి మళ్ళీ లైవ్ పెట్టి మాట్లాడతాను. జై భీమ్.